కేవలం 4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తుంటే, మరి ఈ రాష్ట్రంలో మధ్యతరగతి నుంచి దిగువన ఉన్న వాళ్ళందరూ కూడా వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లు కావాలనేటువంటి కోరిక అడియాసలు అయిపోతున్నాయి. ఈ రాష్ట్రంలోని ఎంతో మంది వైద్యులుగా కావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తిని తెలియజేస్తున్నారు. ఇది ప్రత్యేకించి ఒక 10 మందికి ఏదో లబ్ధి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఈ 590 జీవోని వెంటనే ఉపసంహరించుకుని పేద మధ్యతరగతి విద్యార్థులపై భవిష్యత్తుకి ఎటువంటి ఆటంకం లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రత్యేకించి మరి ఒక మెడికల్ కాలేజీ వచ్చిందంటే ఈ 4,500 కోట్లు పెట్టడం వల్ల సంవత్సరానికి వచ్చి ఒక 3,000 మంది ఎంబీబీఎస్ వైద్యులు వస్తారు. అలాగే ఒక 10,000 మంది నర్సింగ్ స్టాఫ్, అలాగే కొన్ని లక్షల మంది ఈ వైద్య సేవల్ని పొందడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ పరంగా ఉంటే ఈ సేవలన్నీ ఉపయోగం ఉంటుంది. అదే ప్రైవేట్కి ఇస్తే ఓ 10 మంది మాత్రమే లబ్ధి పొందుతారు. మరి కరోనా లాంటి మరి పరిస్థితి కనుక మళ్ళీ రాష్ట్రానికి వస్తే మరి ఏంటని కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజున డబ్బున్న వాళ్ళందరూ కూడా మరి బాంబే, హైదరాబాద్, మెడ్రాస్, బెంగళూరు లాంటి సిటీల్లోకి వెళ్ళి డబ్బున్న వాళ్ళు వైద్యం చేయించుకున్నారు. కానీ కరోనా సమయంలో మాత్రం ఈ ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ వైద్య హాస్పిటల్లే మరి పేద బడుగు వర్గాలను కాపాడటం జరిగింది. అలాగే ఆ రోజున్న ఈ ఆశా వర్కర్లు, వాలంటీర్లు లాంటి వాళ్ళే చేయటం వల్ల ఈ దిగువ జాతి ఉన్న వారందరికీ కూడా ఎంతో ఉపయోగం జరిగింది. మరి అటువంటి పరిస్థితి ఇది ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం వల్ల అటువంటి పరిస్థితి రాష్ట్రంలో మళ్ళీ ఉత్పన్నం అవుతే ఏంటని మాత్రం పాలకులు ఆలోచించాలి. పాలకులు కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటి, మీ అందరికి ప్రత్యేకించి కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా అరసవల్లి నుంచి అమరావతి నుంచి అటు అనంతపురం వరకు కూడా అందరూ కూడా మీకు అన్ని వర్గాల వారు ఓటేశారు. అందరూ కూడా మీ మీద ఆశతో పెట్టుకున్నారు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, ఈ రాష్ట్రానికి ఏదో చేస్తాడన్న ఉద్దేశంతో అన్ని వర్గాలు కూడా మీకు చేయడం జరిగింది. అప్పుడు కూటమిలో ఉండే ప్రభుత్వాలలో ఉన్న పార్టీలే కాకుండా మరి తెలుగుదేశం పార్టీలో కొత్తగా లీడర్షిప్ ఈ మధ్యకాలంలో కొంతమంది మరి ఆ తెలుగుదేశం పార్టీలో నాయకత్వం వహిస్తున్నారు. వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇది తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో చేసిన ఈ కార్యక్రమం తీరని మచ్చ కింద ఉంటుంది. ఎన్టీ రామారావు గారు ఒకటి ఆయన విగ్రహాలు, ఆయన యొక్క పార్కులు కడితే అదేమి మామూలుగా ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, అందులో అది ఒక భాగం అవుతుంది తప్ప అదేమి కాదు. కానీ ఎన్టీఆర్ ఆశయాలను కనుక తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునఃప్రారంభించగలిగితే ప్రజల్లో కొన్ని సంవత్సరాలు ఉంటది, లేకపోతే అదోగతే. ఎందుకంటే ఇదే వైద్య కళాశాలల గురించి ఆ సిద్ధార్థ మెడికల్ కాలేజీ గురించి వచ్చినప్పుడు మరి ప్రత్యేకించి ఎన్టీ రామారావు గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో అదే విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, ఇప్పుడున్న జనరేషన్ అందరికీ తెలుసు. ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ అంటారో ఇప్పుడు ప్రత్యేకించి 30 సంవత్సరాల నుంచే ఈ ప్రైవేట్ విద్యకి ఇంత ప్రాధాన్యత వస్తుంది. అది మన నుంచే ప్రారంభించింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైతే ఇప్పుడు ఎఫ్ఎన్సీగా పనిచేయటం కోసం ప్రైవేటుకి ఇస్తున్నాం అంటున్నారు. ఏంటి అంటే మనం ప్రభుత్వం విఫలమైనట్టే కదా. ఇవాళ స్కూల్లో టీచర్లకి MLMAలు, MEDలు ఎంతో చదువుకున్న వాళ్ళు TSC లాంటి ఎగ్జామ్స్ లో కాంపిటీషన్ లో పాస్ అయి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తుంటే ఆ స్కూల్లో విద్యార్థులు ఉండలేదు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళని ప్రైవేట్ కాలేజీల్లో టీచర్లుగా ఉంటే అందరూ వెళ్తున్నారు. ఏంటి ఇంకా ఏంటి ఎఫెక్టివ్ గా పనిచేయటం అంటే ప్రభుత్వం విఫలమైంది. అంతేగాని ఉపాధ్యాయులు పనిచేయరా లేదా ప్రభుత్వం పనిచేయించలేదా? అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా ప్రభుత్వం నిర్వహించలేదా? ఇది 4,500 కోట్లు. మొన్న
విశాఖపట్నంలో జరిగిన ఒక ఈవెంట్ కి మీరు ఖర్చు పెట్టిన ఖర్చు 4,000 కోట్లు. అంటే అది ఆ రోజుతోనే మర్చిపోయారు. కానీ ఇది కొన్ని తరాలు మీ ప్రత్యేకించి ఎన్టీ రామారావు గారిని, తెలుగుదేశం పార్టీని, మిమ్మల్ని గుర్తు పెట్టుకునే మంచి అవకాశం. అటువంటి అవకాశాన్ని మీరు వెంటనే ఈ జీవోని మరి ఇది డిమాండ్ అనుకుంటారో, లేకపోతే హెచ్చరిక అనుకుంటారో, లేకపోతే విన్నపం అనుకుంటారో, ఇది మీకు మాయన మచ్చ. జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని లబ్ధిదారులు అకౌంట్లకి వేస్తే ఎన్నో సేవలు చేసినా సరే ఆయన్నే మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు అంటే ఆయన మీరేదో విజనరీ ఈ రాష్ట్రాన్ని బాగుపడతారని మీకు ఓటేశారు. కానీ మీరు ఇప్పుడు చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 కాలేజీలు అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఒక ప్రభుత్వ వైద్య కళాశాలకి అనుమతి రావాలి అంటే ఎంతో కష్టంతో కూడుకున్నది. ప్రత్యేకించి మెట్రోపాలిటన్ సిటీకి ఏమాత్రం ధీటుగా తగ్గని భీమవరం పట్టణంలో ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఒక మెడికల్ కాలేజీకి అనుమతి తెచ్చుకోలేని పరిస్థితి. ఎందుకోసం అంటే అది అంత కష్టసాధ్యం. మరి ఏం జరిగినా ఎన్టీ రామారావు గారు కేంద్రం ఒక విద్య అన్నాడు. అన్న తర్వాత 2019 నుంచి 2025 వరకే రాష్ట్రంతో పని లేకుండా ఏ నిర్ణయమైనా తీసుకొచ్చారు. అటువంటి టైంలోనే 17 మెడికల్ కాలేజీలు రావడం జరిగింది. ఈ రోజు మీ మీద ఆధారపడి ఉన్న కేంద్ర ప్రభుత్వంతో ఈ మాత్రం ఖర్చు మీరు పెట్టలేరా? ఇది మీకు మాయన మచ్చగా ఉంటది. ఈ జీవోను ఉపసంహరించుకోవాలని ఇది నా విన్నపం. కానీ మీరు తీసుకున్న ఈ తీవ్రమైన నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేటువంటిది రాష్ట్ర ప్రజలకి తెలుస్తుంది. కారణం దానికి మీరే. ఎందుకోసం అంటే ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ప్రజలకు ఉపయోగపడేదై ఉండాలి తప్ప సంపన్న వర్గాలకి ఉపయోగపడేదంటే అది ఎంతో కాలం నిలవదు. మీరు అధికారంలోకి రావటానికి ఉపయోగపడింది తప్ప రేపొద్దున అది ప్రజలకు ఉపయోగం లేదు అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి లేకపోతే వేరే వాళ్ళైనా సరే. ఎందుకోసం అంటే మీ పరిపాలన ఈ 15 నెలల కాలంలో ప్రత్యేకించి కనపడుతుంది. గతంలో చూసినా సరే 2023 నుంచి ఇప్పటి వరకు మెడికల్ కాలేజీలు ఎన్ని వచ్చినాయి? అందులో మీరు మీ పాత్ర ఏంటి? ఏదైనా ఒక కాలేజీ తీసుకురాగలిగారా? ఇప్పుడు వచ్చిన 17 కాలేజీల్లో ఆయన కష్టపడి ఏదో రకంగా 7 కాలేజీలకి 5 కాలేజీలు ప్రారంభించడం, 2 కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఆ 7 కాలేజీలు మినహాయించి 10 కాలేజీలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అదే కనుక అది కూడా చేయకపోతే 17 కాలేజీలు చేద్దరు. ఇక రాష్ట్రంలో వైద్య వృత్తి లో ఉండాలనుకున్న పేద మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏంటి? ఈ సేవలు అందుకుని ఎంతకాలం కూడా మాకు ధీమాగా ఉంది. ఒకవేళ ఏదైనా వచ్చినా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే మనకు వైద్యం అందుతుంది అనేటువంటి ధైర్యంతో కొంతమంది బతుకుతున్నారు. ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఇటు ఆరోగ్యశ్రీలో కానీ ఇప్పుడు ఏదైనా పేద మధ్యతరగతి వారికి ఏదైనా అనారోగ్యం చేస్తే ఇంకా ప్రభుత్వం మన పక్షాన లేదు, మన దగ్గర డబ్బు లేదని ఆందోళనకు గురై అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీరు టెండర్లకి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు కూడా ఎన్నో కోట్లకు పెట్టుబడి పెట్టుకుని వస్తారు. కానీ ఇది నిలబడేది కాదు. ప్రజల్లో ఎప్పుడైనా సరే వ్యతిరేకత వచ్చిన తర్వాత దీనిని పునఃసమీక్షించవలసిందే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అది ఒక మాస్ వార్నింగ్ అయినా మాస్ వార్నింగ్ కాదు, జరిగేది అదే. ఎందుకోసం అంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇటువంటి నిర్ణయాలు ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మరి ప్రభుత్వాలు ఆలోచించవలసిన పరిస్థితి. అది ముందుగానే ఆలోచించు. ఎందుకంటే ఇది ఆయన చెప్పిన విధానంలో వేరేగా ఉండొచ్చు కానీ జరిగేది మాత్రం అదే. ఎందుకోసం అంటే ఇది పేదవాడి దగ్గరికి వచ్చిన దాన్ని ఎవరికో కట్టబెడదామంటే రాష్ట్రంలో ఉండే ప్రజలు, రాజకీయ పార్టీలు చూస్తూ మాత్రం ఊరుకోవు. దయవుంచి ఇది ఒక నా విజ్ఞప్తిగా మన్నించి తప్పనిసరిగా ఈ జీవోని పునఃపరిశీలించి రద్దు చేసి తెలుగుదేశం పార్టీని మళ్ళీ కాపాడవలసిందిగా కోరుతుంది. ఎన్టీఆర్ బేసిక్సే అయ్యి. ఎందుకోసం అంటే ఆయన సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్నారు. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ప్రజలు దేవుళ్ళుగా చూస్తున్నారా? సమాజాన్ని దేవాలయంగా చూస్తున్నారా? ఇది ప్రైవేటైజేషన్ అనేటువంటిది
ఇది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఏం నోటితో అయితే అన్నారో ఆ సిద్ధాంతాలని తీసుకుని మీరు ముందుకెళ్తే తెలుగుదేశం పార్టీ బాగుపడుతుంది తప్ప ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ మనుషులకి అనుకూలంగా ఉండి వారైతే ఈ కార్యక్రమాలని చేస్తారు అంటే మీరు చెప్పేది కొన్ని లక్షల కోట్లేం కాదు, 4,500 కోట్ల కోసం ఈ రాష్ట్రంలో ఎంతమంది వైద్య సేవలు కోల్పోతున్నారు, ఎంతమంది విద్యార్థులు నాశనం అయిపోతున్నారు, ఎన్ని కుటుంబాలు అయిపోతున్నాయి. ఒకటి ప్రైవేటైజేషన్ మీరు ఇస్తారు, ఇచ్చిన తర్వాత 16% మార్కులు వచ్చిన వాళ్ళు కూడా 2 కోట్లు 3 కోట్లు కొని ఆడు డాక్టర్ అవుతాడు. అయిన తర్వాత అతను చేసి వైద్యం ఏంటి? ఎంతో తెలివితేటలతో చదువుకుని మార్కులు వచ్చి ఎంతో కష్టపడిన విద్యార్థులు డాక్టర్ కాకుండా వాళ్ళ దగ్గర కాంపౌండర్లుగా పనిచేయాలా, రోడ్డు మీద తిరగాల? మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించండి. ఎందుకోసం అంటే అది 3 కోట్ల రూపాయలు, 2 నుంచి 3 కోట్ల రూపాయలు డబ్బున్నవాడు మాత్రమే ఈ కేటగిరీలో ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోగలరు. అంతేగాని సామాన్యుడు ఎలా తెచ్చుకోగలరు? అది సాధ్యమా? ఒక్కసారి ప్రజల కోసమే పని చేసాము, ప్రజల కోసమే పని చేస్తామనుకున్న ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించండి. ఎందుకోసం అంటే ఇది ఎవరి గురించో కాదు. ఇప్పుడు ఏ పార్టీలైనా తప్పు చేస్తే ప్రజలు ఒకసారి వారికి అవకాశం వస్తుంది, అప్పుడే మాట్లాడతారు. కానీ ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయం అందరి మీద పడుతుంది కాబట్టి అన్ని పార్టీలు, అన్ని వర్గాల వారు కూడా ఇది వ్యతిరేకిస్తున్నారు. అది మీరు చేసే సర్వే ద్వారా అయినా సరే తెలుసుకుని వెంటనే దీన్ని ఉపసంహరించుకుని పరిశీలించి పేద బడుగు బలహీన వర్గాలకి మీరు అండగా ఉంటారని కోరుకుంటున్నాను.